హలో ఫ్రెండ్స్, మనం సత్య హరిశ్చంద్రుని గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏమని ఇచ్చారంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే హరిశ్చంద్ర వాజ్ ది సన్ ఆఫ్ త్రిశంకు. హరిశ్చంద్రుడు త్రిశంకుని కుమారుడు అంటున్నారు. కరెక్టే అన్నమాట. కరెక్ట్ కాబట్టి మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత హరిశ్చంద్ర రూల్ ద సిటీ ఆఫ్ అయోధ్య. అయోధ్య నగరాన్ని హరిశ్చంద్రుడు పరిపాలించాడు అంటున్నారు. ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడు సూర్యవంశపు రాజు. సూర్యవంశపు రాజులు మనకి ఎక్కడి నుంచి పరిపాలించింది? అయోధ్య నుంచి పరిపాలించారనమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఆన్సరు నన్ను, ఏది కాదు. మనకి ఇక్కడ చూసుకుంటే హరిశ్చంద్రుడు త్రిశంకుడి కొడుకు. సత్య హరిశ్చంద్రుడు త్రిశంకుడి కుమారుడు. సూర్యవంశపు రాజుల్లో అత్యంత మహనీయుడిగా, ఆడి తప్పని వాడిగా, సత్యసంధుడుగా ప్రసిద్ధి చెందాడనమాట. ఇచ్చిన మాట నిలుపుకోవడానికి తన రాజ్యాన్ని మొత్తం విశ్వామిత్రుడికి దారపోశాడు. అది చాలక తన భార్యను అమ్మి కొంత తీర్చి ఇంకా అప్పు మిగులుగా కాటి కాపరిగా కూడా శ్మశానంలో పనిచేస్తాడనమాట. చివరికి త్రిమూర్తులు ప్రత్యక్షమై అతడికి ఎన్నో వరాలు ఇచ్చారు. మనకి మూలం విక్టరీ వారి పూర్వగాథాలహరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.